హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2014లో రిలీజ్ అయిన ది క్యాలిక్యులేటర్ అనే ఒక యాక్షన్ సర్వైవల్ సైఫై మూవీనే చూడబోతున్నాం. వన్ లైన్ ని చాలా షార్ట్ గా చెప్పేస్తా. ఫ్యూచర్ లో భూమి ఎలా ఉండేది, ఫ్యూచరిస్టిక్ హ్యూమన్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళ పనిష్మెంట్ ఏంటి అని చెప్పి కొంచెం డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా చెప్పిన మూవీనే ఇది. మూవీ తీసి 10 ఏళ్ల పైన అయినప్పటికీ విజువల్స్, సీజీ వర్క్ అండ్ మూవీ ప్లాట్ అంతా బాగుంది కాబట్టి వర్త్ వాచ్ అనే చెప్పచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? అండ్ వెళ్ళేదానికి ముందు ఒక చిన్న మాట గాయస్, మనకు మూవీస్ అంటే ఈ ఒక్క ఛానల్ మాత్రమే ఉంది. ఇన్స్టాలోనూ పెద్దగా రీచ్ లేదు, ఆల్సో బ్యాకప్ ఛానల్ అని చెప్పి మనకి ఏది లేదు కదా. అదే కాకుండా రీసెంట్ గా న్యూటోపియా అప్లోడ్ చేసిన దాని వల్ల ఇప్పుడు ఒక యాక్టివ్ స్ట్రైక్ అలానే ఉంది. సో ఈ ఛానల్ కి ఎప్పుడు ఏమవుతుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. మామూలుగా ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఛానల్సే ఇంత. సో బ్యాకప్ ఛానల్ గా మూవీ ఐస్ 2.0 అని చెప్పి ఒక ఛానల్ క్రియేట్ చేసిన, దాన్ని కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోను, కమెంట్ బాక్స్ లోను, అలానే ఒక కమ్యూనిటీ పోస్ట్ లో వేసి అక్కడ కూడా లింక్ ఇస్తా. ఆల్సో ఆ ఛానల్లో కూడా కొత్త కొత్త మూవీస్ అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తా. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఓపెన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లో తన వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటుంది. తనేం చెప్తుందంటే 1000 ఏళ్ల క్రితమే భూమి నుంచి చాలా మంది మనుషులు బయటికి వెళ్ళిపోయినారంట వాళ్ళ కోసం ఒక కొత్త ప్రపంచాన్ని వెతకడానికి. అలా వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ పేరే లీగ్ ఆఫ్ ఫ్రీ వరల్డ్స్. అలా వాళ్ళందరూ వెతకడానికి అని చెప్పి వెళ్ళింటారు కదా, వాళ్ళలో కొందరేమో కొంచెం వామ్ గా ఉన్న ప్లానెట్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ సెటిల్ అయింటారు. మరి కొందరేమో కొంచెం కూల్ గా ఉన్న ప్లానెట్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ సెటిల్ అయింటారు. బట్ నా దరిద్రం కొద్దీ నేనేమో ప్లానెట్ XT59 అనే ఒక దరిద్రమైన ప్లానెట్ లో పుట్టినాను అంటుంది. ఎవరు అని చూస్తే ఎస్, మన హీరోనే అనమాట. పేరు క్రిస్టినా. ఎందుకు అలా అంటాంది అంటే ఈ ప్లానెట్ చూడడానికి పచ్చని పొలాలతో చెట్లతో అంత గ్రీనరీగా ఏం ఉండదన్నమాట. నల్లటి మబ్బులతో ఎప్పుడు క్లౌడీగా ఎప్పుడు కొంచెం డార్క్ గానే ఉంటుంది. అక్కడ ఉన్న బిల్డింగ్స్, రోడ్స్, స్పేస్ షిప్స్ అన్ని చూస్తే మనకే ఈజీగా అర్థమైపోతుంది టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా అప్డేట్ అయిపోయింది అని. అండ్ ఇంత అడ్వాన్స్డ్ గా ఉందంటే రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అందరూ ఏదో ఒక జాబ్ చేయాలా, ఖచ్చితంగా సొసైటీకి ఏదోటి కాంట్రిబ్యూట్ చేయాలనే మైండ్ సెట్ తోనే ఉంటారే తప్ప వాళ్ళ ప్యాషన్ ని ఫాలో చేసుకుని ఏదోటి కొత్తగా డిఫరెంట్ గా చేద్దామనే కాన్సెప్టే లేదు. అలానే మన హీరోయిన్ కూడా నచ్చని జాబ్ చేస్తూ ఉంటుంది. అండ్ అంతకన్నా నచ్చని ఒకరిని తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేపించింటారు. అందుకే నేను ఎలా అయినా ఈ ప్లానెట్ నుంచే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. లాస్ట్ కి నేను అనుకున్నట్టే జరిగింది అని చెప్తా అంటే అప్పుడే ఒక అడ్వాన్స్డ్ స్పేస్ షిప్ ని చూపిస్తారు. అది ల్యాండ్ అవడానికి అని చెప్పి చూసా ఉంటుంది. అక్కడికి రాగానే వెంటనే అది రెక్టాంగిల్ షేప్ లో మారి అక్కడ ఫిట్ అయిపోతుంది. దాంట్లో నుంచి దిగుతున్నారు కదా, వాళ్ళే ఖైదీలు అనమాట. దాంట్లో ఒక అమ్మాయి మన హీరోయిన్. క్రిమినల్స్ అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక హత్య చేసే క్రిమినల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రూలింగ్ చేసే గవర్నమెంట్ మరీ స్ట్రిక్ట్ గా ఉంది అని చెప్పి జస్ట్ ఎదిరించి మాట్లాడితేనే చాలు వాళ్ళు కూడా ఒక క్రిమినల్ గా భావించబడతారు. దాంట్లో సెకండ్ టైపే మన హీరోయిన్. అలా వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ ఫేస్ ని, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ని అన్నిటిని కలెక్ట్ చేసి ఒక మెయిన్ కంప్యూటర్ లో స్టోర్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఈ కంప్యూటర్ లో మాత్రమే ఈ ప్లానెట్ కి సంబంధించిన అన్ని విషయాల్ని స్టోర్ చేస్తారు. అలా స్టోర్ అయిన డేటాని ప్రెసిడెంట్ కి చూపిస్తే ఆయన దానికి రిలేటెడ్ గా ఉన్న అడ్వైజెస్ ని ఇస్తాడు. ఎగ్జాంపుల్ కి ఈ ఖైదీల్ని చూసుకుంటే వీళ్ళకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాలు, అలాగే టౌన్ కి, సిటీస్ కి ఏమేమి చేయాలి, ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అనే విషయాలు కూడా ఆయనే చెప్తాడు. అలా వీళ్ళకేం పనిష్మెంట్ ఇచ్చినాడంటే జైల్లో కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టేది, ఊరి తీసి చంపేది ఇలా ఏం లేదంట. సింపుల్ గా ఇక్కడ నుంచి వదిలేస్తారంట. ఈస్ట్ వైపున 300 కిలోమీటర్స్ వెళ్తే చాలు అక్కడ ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందంట. అక్కడికి వెళ్ళి మీరు బతకొచ్చు అని చెప్పి చెప్పేస్తాడు. వినడానికే చాలా సింపుల్ ఉంది కదా, కానీ ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ నడుచుకుంటూ వీళ్ళు ఆ ప్లేస్ కి వెళ్ళాలి. అది కూడా వెళ్లే దారిలో ఎన్ని అడ్డంకులు వస్తాయో, ఎన్ని ప్రమాదాలు వస్తాయో వీళ్ళెవ్వరికి తెలీదు. దాన్నే మనం చూడబోతున్నాం. ఇంకా వాళ్ళందరినీ అరగంటలో పంపించేస్తారు అనగా లాస్ట్ మినిట్ లో ఒకే ఒకడికి మాత్రం ఫేస్ మాస్క్ వేసి వాడి ఫేస్ ని ఎవ్వరు చూడకుండా పిలుచుకొస్తారు. ఇంకా వాళ్ళందరినీ తరిమే టైం వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ బయటికి పిలుచుకొచ్చిన తర్వాత ఫేస్ మాస్క్ వేసుకున్నాడు కదా, వాడి దగ్గరికి మాత్రం ఆ కమాండర్ అనుకుంటా వాడి దగ్గరికి వెళ్ళి, చూడు తమ్ముడు, ఇప్పటి నుంచి నువ్వు ఫ్రీ అనమాట. సో నేను చెప్పేంత వరకు కళ్ళు మూసుకుని అట్లే నచ్చుకుంటా వెళ్ళరా అంటే వాడు కూడా 2-3 అడుగులు వేస్తాడు. బట్ ఎందుకో లైట్ గా డౌట్ వచ్చి కింద ఒక రాయి కనిపించేసరికి ఎత్తి ఒక తన్నుతాడో లేదో ఒక ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి తగిలి అక్కడే ముక్కలు అయిపోతుంది. ఇన్ కేస్ వాడు కనుక తెలియక దాన్ని టచ్ చేసింటే టచ్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ లోనే మాడి
వాడి మసైపోయింటాడు. ఆ విషయాన్ని తెలిసే ఆ కమాండర్ గాడు కావాలనే పంపింటాడు. ఇప్పుడేమో ఏం తెలియనట్టు ఎవరు దాన్ని ఆన్ చేసింది వెంటనే ఆఫ్ చేయండి అని చెప్పి ఇప్పుడు నిజంగానే ఆఫ్ చేపిస్తాడు. ఆ తర్వాత మాస్కోడి దగ్గరికి వచ్చి ఆహా తెలివైనోడివేలే ఎక్కువ రోజులు ఉండవలే అని చెప్పి వాడు మాస్క్ తీసి వెళ్తాడు. యాక్చువల్లీ వీడనమాట మన మూవీ యొక్క హీరో. వీళ్ళు ఎంతైనా క్రిమినల్స్ అయినప్పటికీ వీళ్ళు ఇక్కడ నుంచి ఆ ప్లేస్ కి వెళ్లేందుకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అయిన ఫుడ్, వాటర్, మెడిసిన్ అండ్ ఏదైనా కావాల్సిన ఎక్విప్మెంట్స్ ని చాలా లిమిటెడ్ క్వాంటిటీలో మాత్రమే ఇచ్చింటారు. దాన్ని వీళ్ళు మంచిగా మాట్లాడుకుని సమానంగా పంచుకుంటారు. లేదంటే ఒకడే వాళ్ళందరినీ కొట్టిపడేసి వాటన్నిటిని వాడు ఒకడే లాగేసుకుంటాడు. అది వాళ్ళ ఇష్టం. కానీ కరెక్ట్ గా గంటలోపు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళకపోతే వీళ్ళే షూట్ చేసి చంపేస్తారంట. సో దానికోసం అని చెప్పి మళ్ళీ ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని కూడా ఆన్ చేసి ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి ఏమో అయ్యో నేను క్రిమినల్ ని కాదు, నేను ఒక టూరిస్ట్ ని ఈ ప్లానెట్ ని చూడడానికి వచ్చినాను, కానీ వీళ్ళేమో నన్ను ఒక క్రిమినల్ అనుకొని నన్ను వీళ్ళ మధ్య తోయినారు, నన్ను ఇంటికి వదిలేండి అని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే టక్కని మన హీరోని వెళ్ళే కాపాడేస్తుంది. అక్క ఒక్క అడుగు ఎక్స్ట్రా వేసి ఉన్నా కూడా మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి చదవాల్సి వచ్చేది. అప్పుడే మన హీరో కొంచెం ముందుకు వచ్చి ఓకే ఎవరేం చేసి వచ్చినారు అని చెప్పి ఎవరికి తెలీదు, కనీసం పరిచయమైనా చేసుకుందాము, నా పేరు ఎర్మిన్ అని చెప్పేసరికి అప్పుడే కొంచెం భారీ సైజులోనే ఒక గుండోడు ముందరకు వస్తాడు. వాడి పేరు ఏదో చెప్తాడు, అది అనవసరం లేండి. కానీ మోస్ట్లీ వాడిని చాలా మంది పోలార్ వుల్ఫ్ అని చెప్పి పిలుస్తారంట. మేబీ గోండా ఏమో వీడు. వాడు బిల్డప్ ఇచ్చేదే ఎక్కువ అనుకుంటే వెనకాల నుంచి వాడెవడో వచ్చి పోలార్ వుల్ఫ్ మీకు తెలీదా, వాడిని ఈ ప్రదేశానికి చాలా సార్లు వచ్చినాడు, సో వాడితో ఉంటే ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి సర్వైవ్ అయిపోవచ్చు అని చెప్పి అది ఇది అని చెప్పి వీడెక్కిస్తాంటాడు. సరే పరిచయాలు కంటిన్యూ చేసుకుందామని చెప్పి ఆ గడ్డం వాడి దగ్గరికి వస్తే వాడు గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఇంకెవరికో లీక్ చేసి ఒక దేశద్రోహిగా ముద్రించబడినాడు. ఆ తర్వాత ఈ స్పెక్సోని చూసుకుంటే వాయన ఒక బ్యాంకర్ అంట. ఇంకా మూడో వాడు పరిచయం చేసుకుందాం అనుకుంటే అప్పుడే ఒక భయంకరమైన క్రియేచర్ సర్రని చెప్పి బయటికి వచ్చి నిదానంగా లోపలికి వెళ్తాంటే వాళ్ళ గుండె చల్లగా అయిపోతుంది. యాక్చువల్లీ దాని పేరు సా ఓర్ట్ అంట. మనుషులు నడిచేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ని సెన్స్ చేసి మనుషుల్ని అటాక్ చేస్తుంది అని చెప్పి మనోడు అందరికి చెప్తా అంటే దాన్ని సహించలేని ఆ గుండోడు ముందరకు వచ్చేసి హే తెలిసినా చెప్పద్దు, తెలియకపోయినా చెప్పద్దు, ఎందుకంటే నేనే వీళ్ళందరికీ లీడర్, నేనే మీ అందరికీ చెప్పాలి అని చెప్పి వీడు వాళ్ళని కంట్రోల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తంటే ఒరే అన్నా నువ్వు కంట్రోల్ నా చేసుకో, వాళ్ళ కాలనా పట్టుకో, నాకు అది అనవసరం చెప్పి మనోడు సీదా ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక కత్తి మాత్రం తీసుకుని అక్కడి నుంచి సైడ్ వచ్చేస్తాడు. వెంటనే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిందని ఎత్తుకుంటే టక్కున గుండాడు ఆ బాక్స్ ని క్లోజ్ చేసి చూడండిరా నాకు ఈ ప్రదేశం బాగా తెలుసు, సో నాతో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని సేఫ్ గా పిలిచికెళ్తా, వాళ్ళ ఇక్కడి నుంచి ఈజీగా బయట పడిపోవచ్చు, లేదు మేము ఒంటరిగానే వెళ్తాం, మా బతుకు లేదో మేమే చూసుకుంటామంటే దానికి కూడా ఓకే, ఎవరన్నా వెళ్తారా అని అడిగితే వెంటనే మన హీరో చెయ్యెత్తి నేను చెప్పేసరికి వెంటనే మన హీరోని కూడా చెయ్యెత్తి నేను కూడా సపరేట్ అయిపోతా ఉంటుంది. ఇప్పుడు మన హీరో హీరోయిన్ ఇద్దరు ఒక టీం అనమాట. అవును మీరిద్దరు మాత్రం ఎక్కడికి వెళ్తారు అంటే ఆ ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పేసరికి ఒరే ఎద్దంత ఎదిగినావు, ఇంకా అలాంటి ఒక ప్లేస్ ఉంది నమ్ముతానవరా, నిజానికి అలాంటి ఒక ప్లేసే లేదు, వీళ్ళంతా చెప్పిన కట్టు కదా అని చెప్పేసరికి ఏదోటి మా కష్టాలేదో మేము పడతాము, ఫస్ట్ మాకు రావాల్సిన షేర్ మాకు ఇచ్చేసి మేము పాటికి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని చెప్పేసరికి అదంతా ఇవ్వడం కుదరదు అని చెప్తా అంటే అప్పుడే ఆ గుండోడికి ఇంతసేపు కూడా ఓ బిల్డప్ ఇచ్చింటాడు కదా, వాడు దగ్గరికి వస్తా అంటే మనోడు ఎత్తుకున్న కత్తెత్తి కరెక్ట్ గా వాడి గొంతు మీదే పెట్టేస్తాడు. మర్యాదగా మాకు రావాల్సింది ఇస్తారా లేదంటే వీడి పెక్కుపోయేద్దని చెప్పేసరికి సరే ఏం కావాలో చెప్పరా అంటే కొన్ని పోల్స్, 2 బ్యాగులు, 2 తాళ్ళు, అలాగే కొద్దిగా ఫుడ్ అని చెప్పేసరికి వెంటనే వాడు కూడా అవన్నీ ఎత్తి ముందర వేస్తాడు. వెంటనే మన హీరో కూడా అవన్నీ వదిలేస్తారు. సరే ఇప్పటికైనా వెళ్ళండ్రా అంటే లేదు నాకు ఇంకోటి కావాలి అంటాడు. ఏంట్రా అంటే ఆ మెటల్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ కావాలంట. ఎట్లో దాంట్లో ఉన్నది మీరు అందరూ పంచుకున్న తర్వాత ఆ బాక్స్ ఖాళీనే కదా, సో ఆ ఎంటీ బాక్స్ నే అడుగుతానని చెప్పేసరికి దాన్ని పెట్టుకుని నువ్వేం చేస్తావురా అంటే నీకెందుకు రా గుండోడా, వెళ్ళేటప్పుడు ఎక్కడైనా నీళ్లు కనిపిస్తే దాంట్లో పోసుకొని స్నానం కూడా చేసుకుంటా, నీకెందుకురా సైలెంట్ గా బాక్స్ మాత్రం ఇవ్వు అని అడిగేసరికి దానికి ఖర్చు అవుతుంది అంటాడో లేదో వెంటనే మనోళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ అన్నిటిని ఇచ్చేసి దానికి బదులుగానే ఆ బాక్స్ నే తీసుకుంటాడు. సరే అని చెప్పి మనోళ్ళు వాళ్ళ నుంచి కొంచెం దూరం వచ్చేస్తారు. కానీ మన హీరోయిన్కి స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని కాపాడింది కదా, తన్ని తలుచుకునే బాధపడతా ఉంటుంది. కనీసం తన్నైనా మనతో పిలుచుకుందామా అంటే మన హీరో మాత్రం వద్దే వద్దు అంటాడు. అయితే నన్ను మాత్రం ఎందుకు పిలుచుకున్నావు అంటే బాగా ఆలోచించు, నేను నిన్ను రమ్మన్నానా, నువ్వే నీ అంతటా నాతో వచ్చినావా అంటే ఇంకా తను కూడా అర్థం చేసుకుని సైలెంట్ అయిపోతుంది. సరే నెక్స్ట్ ఏంటి అంటే ఏం లేదు నువ్వు స్ట్రైట్ గా వెళ్తాంటే నిన్ను ఫాలో చేసుకుని నేను వెనకాలే వస్తాంటాను అని చెప్పి మన హీరో చెప్తే ఎందుకు నాకేమైనా అయిపోయి నేను చనిపోతే నువ్వు వేరే దారి నుంచి వెళ్దామనా అంటే అందుకు కాదు, ముందర కొన్ని ప్లేసెస్ లో ఊబిలా ఉంటుంది, ఇన్ కేస్ నువ్వు మునిగిపోతే నువ్వు లైట్ వెయిట్ ఉంటావు కాబట్టి నిన్ను ఈజీగా బయటికి లాగేయచ్చు, అదే నేను మునిగిపోతే అంత ఈజీగా బయటికి లాగలేవు అని చెప్పి ఏదో ఈ ప్లేస్ గురించి మనోడు కొంచెం తెలిసినట్టే చెప్తాడు. బట్ వీళ్ళ డిస్కషన్ గంట అయిపోయిందేమో, సో ఆ హెడ్ క్వార్టర్స్ నుంచి 2 లేజర్లు బయటికి వచ్చి కరెక్ట్ గా ఇంకో 10 నిమిషాల్లో మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయకపోతే
చేయకపోతే ఎవరినంటే వాళ్ళని ఎట్లా అంటే అట్లా షూట్ చేసి చంపేస్తామని చెప్పేసరికి వెంటనే వాళ్ళు కూడా బయలుదేరేస్తారు. మన హీరో ఎలా అయితే క్రిస్టినాకు తాడు కట్టేసి తన్ని ముందర పంపించి వెనకాల మనోడు ఆ బాక్స్ ని లాక్కుంటా వస్తాంటాడు, సేమ్ ఆ గుండుగాడి టీం కూడా అలానే చేస్తుంది. బట్ వేరే వేరే దిశల్లో వెళ్తాంటారు అనమాట. అప్పుడే ఆ గుండుగాడి గుంపు నుంచి ఒకే ఒక అమ్మాయి మాత్రం సైడ్ అయిపోయి మనోళ్ళ దగ్గరికి వచ్చి నేను మీతో రానా, నేను మీకు కావాల్సింది చేశాను, నేను మీతో ఉంటాను అని చెప్పి కొంచెం వేరేలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆ లేజర్ ని కూడా షూట్ చేసేసరికి వెంటనే మనోళ్ళు ఇద్దరు దాక్కునేస్తారు. మేబీ వాళ్ళు చెప్పిన బౌండరీని మనోళ్ళు ఇంకా రీచ్ అవ్వలేదేమో, అందుకే వాళ్ళు కావాలనే షూట్ చేస్తున్నారు. ఓ అక్క నువ్వు రాగానే వాడు మా నెత్తి మీదే లేజర్ దింపినాడు, నువ్వేం మోసం లేదులే అని చెప్పేసరికి ఇంకా తను కూడా వెళ్ళిపోతుందో లేదో మళ్ళీ మనోళ్ళిద్దరే వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. బట్ వాళ్ళు ఇంకా హెడ్ క్వార్టర్ సరౌండింగ్స్ లోనే ఉన్నారు కాబట్టి కొద్ది దూరం వరకు అట్లే పాక్కుంటా వెళ్తాంటే అప్పుడే ఆ బాక్స్ పైన అదేదో బ్లాక్ కలర్ లో ఉన్న పురుగులు ఎక్కుతా ఉంటాయి. వాటిని మన హీరోని కొంచెం డిస్గస్టింగ్ గా చూస్తాంటే రేపు ఆకలేసే వాటినే తినాల్సింది, సో కొంచెం జాగ్రత్త అని చెప్పేసి టక్కని లేస్తాడు. ఒరే కూర్చోరా, మళ్ళీ అవి ఎక్కడన్నా షూట్ చేస్తాయంటే లేదు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనం సేఫ్ అని చెప్పి లేచి తిరుగుతాంటే నిజంగానే వాడు చెప్పినట్టు ఏది షూట్ చేయట్లేదు. బట్ ఆ గుండోడి గుంపు ఇంకా అక్కడే ఉండేసరికి ఇచ్చిన టైం కూడా అయిపోయినట్టుంది. సో వాళ్ళలో ఒకని షూట్ చేసి చంపేస్తారు. ఇక నుంచి ఆ గుండోడి గుంపు మనోళ్ళు వచ్చిన దారిని ఫాలో చేసుకుంటా రావడం స్టార్ట్ చేస్తారు. అవును, మేబీ ఆ ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది అందరూ చెప్పేలానే ఒక కట్టు కదేమో అంటే లేదు నిజంగానే అలాంటిది ఒక ప్లేస్ ఉంది, మనం కూడా అక్కడికి త్వరలోనే రీచ్ అయిపోతాం. అదే కాకుండా స్టార్టింగ్ లో వాళ్ళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఆఫ్ చేయకుండానే నన్ను పంపేందుకు ట్రై చేస్తున్నారు చూసినావా అంటే యాక్చువల్లీ నేను ఆ విషయం అడుగుదామనే అనుకున్నా, అందరికన్నా ముందే నిన్ను లేపేద్దాం అనుకున్నారు కదా, మేబీ అంత ఇంపార్టెంట్ పర్సన్ వా, లేకుంటే అన్ని సీక్రెట్స్ నీకు తెలుసా అంటే మనోడు దానికి జవాబు ఇవ్వడు. సర్లే నాకెందుకు, నువ్వు ఈ ప్లేస్ కి ఆల్రెడీ వచ్చినావు కాబట్టి నీతో వస్తాను అంటే పాపా నేను కూడా ఈ ప్లేస్ కి ఫస్ట్ టైం వస్తాను అంటే మరి ఇంతసేపు అన్ని తెలిసినట్టు మాట్లాడినావు కదరా అంటే చూడు దీని గురించి తెలుసుకోవడం వేరు ఇక్కడికి రావటం వేరు, బట్ నేను మాత్రం ఫస్ట్ టైమే ఈ ప్లేస్ కి వస్తానని చెప్పి వెళ్తా అంటే ఓర్ని వీంతో వెళ్ళల్లా వద్దా అనే కన్ఫ్యూజన్ లోనే వెళ్తా ఉంటుంది. అట్లే ఈ పక్క కమాండర్ గాని చూసుకుంటే వాడు ప్రెసిడెంట్ తో మాట్లాడుతుంటాడు. ఆయన ఏం చెప్తాడంటే హీరో గాని లేపేస్తారా లేదా అంటే యాక్చువల్లీ సార్ మేము ట్రై చేసి మీ అందరి ముందర చంపకూడదు అని చెప్పి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో దొబ్బేద్దాం అనుకుంటే తెలివిగా తప్పించుకునేసినాడు. ఆ తర్వాత లేజర్ తోనే షూట్ చేసి చంపేద్దాం అనుకుంటే కొంచెం తెలివిగా దాక్కునేసినాడు. అయినా కూడా మీరేం బాధపడకండి, వెళ్లే దారిలో ఎన్నెన్నో అడ్డంగాలు ఉన్నాయి, ఎన్నెన్నో విచిత్రమైన క్రియేచర్స్ అన్ని ఉన్నాయి, వాటిలో ఏదో దాంట్లో ఇరుక్కొని చనిపోతాడు అని చెప్పి వాడికి హామీ ఇస్తాంటాడు. మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే ఆ రాళ్ళ నుంచి లైట్ గా వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. సో కనీసం ఫేస్ వాష్ అన్నా చేసుకుందామని చెప్పి దాన్ని యూజ్ చేసుకుని ఫ్రెష్ అవుతా అంటే వెనకాలే మన హీరో వస్తుంటాడు. అది కూడా షర్ట్ బటన్స్ తీసుకుంటా వస్తుంటాడు. అసలే మన హీరోయిన్ కి వాడిపైన ఇంకా పూర్తిగా నమ్మకం రాలేదనమాట. సో వాడు కొంచెం అటు ఇటు చేసినా కూడా రాయి ఎత్తి నెత్తి పగల కొట్టేద్దామని చెప్పి తను వెయిట్ చేస్తాంటే వాడు రాగానే టక్కన ఒక క్రియేచర్ మీద పడిపోతాడు. అదేదో ఎడార్లో ఉండే ఎలక్ట్రిక్ పామ్ లా ఉన్నట్టుంది. వెంటనే కత్తి తీసుకొచ్చి కట్ చేయని చెప్పేసరికి వెంటనే తను కూడా పరిగెత్త వెళ్ళి ఒక కత్తి తీసుకొచ్చి సరక్ అని చెప్పి కట్ చేస్తుంది. లేదో అప్పుడే మనోడు కొంచెం ఫ్రీ అవుతాడు. బట్ దాన్ని చూడగానే మన హీరోకి అంత సంతోషము, ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని ఒక ఎలక్ట్రిక్ కొరడాలా యూజ్ చేయొచ్చు అని చెప్తా అంటే ఇంతసేపు దాన్ని పట్టుకున్నాడు కదా, అప్పుడు లైట్ గా ఒక టాటూలా వేసినట్టుంది. సో దానికి మన హీరోని డ్రెస్సింగ్ చేస్తా ఉంటుంది. అప్పుడే ఆ గుండోడు వాడి గుంపుని వేసుకొని మనోళ్ళ దగ్గరికి వచ్చేదే కాక మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నారు అని చెప్పి మనోళ్ళని అడిగేసరికి ఒరే గుండు, ఆ గుండు లోపల కొద్దిగా మసాలా ఉన్నా నీకు అర్థమయ్యేది ఎవరిని ఫాలో చేస్తున్నారు అనేది. అయినా మేము మనసు మార్చుకునేసింలే, మేము ఇక్కడ నుంచి బయలుదేరుతామంటే సరే వెళ్లే వాళ్ళు వెళ్ళండి, కానీ మాకు ఆ బాక్స్ ని ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పి కావాలనే దౌర్జన్యం చేస్తా అంటే మనోడు జస్ట్ ఆ కొరడా ఎత్తుకుని ఒక్కడిసాడు చూడండి ఆ తాడే కట్ అయిపోతుంది. వెంటనే వాళ్ళు కూడా భయపడిపోయి 2 అడుగులు వెనక్కి వేసేసరికి మనోళ్ళు కూడా దూరంగా వచ్చేస్తారు. బట్ ఎంత దూరం వచ్చినా కూడా ఆ గుండోడికి వేరే దారే తెలియదేమో, మనోళ్ళనే ఫాలో చేసుకుంటా వస్తుంటాడు. అవును, వాడెక్కడికి వెళ్తాడు అంటే మేబీ దగ్గరలో ఒక పాత జైల్లా ఉంది. ఆ జైల్లోనే మోస్ట్లీ క్రిమినల్, దొంగతనం చేసిన వాళ్ళు, హంతకులందరూ వచ్చి దాక్కుంటారు. మేబీ వాడు కూడా వాళ్ళందరినీ అక్కడికే తీసుకెళ్తాడేమో అని చెప్తాంటే అప్పుడే నేలపైన ఏదో ఒక చిన్న వేర్లా కనిపించేసరికి సౌండ్ చేయొద్దని చెప్పి తన్ని సైలెంట్ గా పనుకోబెట్టేసి వాడు కూడా గమ్మున పనుకునేస్తాడు. బట్ వాళ్ళేమో అరుచుకుంటా నచ్చుకుంటా అని చెప్పి వస్తాంటే వెంటనే చుట్టూ వేర్లన్నీ పెద్ద పెద్దగా బయటకు వచ్చేసి ఆ తర్వాత ఒక పెద్ద వేరు బయటకు వచ్చి ఓ ఇద్దరిని లాకెళ్తాంటే వెంటనే వాళ్ళ రోప్ ని కట్ చేసి బతికిపోతారు. బట్ దాన్ని చూసి భయపడిపోయిన ఒకడు అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోతాంటే రే ఉద్ర అని చెప్పి ఆ గుండుగాడు ఎంతో ఆపేందుకు ట్రై చేస్తాడు. అయినా కూడా వాడు పరిగెత్తా వెళ్ళేసరికి టక్కున క్రియేచర్ వచ్చి వాడిని అట్లే లోపలికి లాక్కెళ్ళిపోతుంది. వాడు మరెవరో కాదు, స్టార్టింగ్ సీన్ లో ఆ గుండోడికి ఓవర్ గా బిల్డప్ ఇచ్చింటాడు కదా వాడే. నీకు ఇది ముందుగానే జరుగుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు హెచ్చరించలేదు అంటే చూడు, మనం హెచ్చరించకపోయినా ఖచ్చితంగా అవి బయటకు వచ్చి ఎవరినో ఒకరిని చంపేస్తాయి. అది వాళ్ళని చంపకపోతే మనల్ని చంపేది. అది ఓకేనా నీకు? చూడు, నువ్వు ఇక్కడ సర్వైవ్ అయి బతికి బట్టగట్టాలి అనుకుంటే నా మాట వింటే మాత్రమే అవుతుంది అని చెప్పి మళ్ళీ జర్నీని స్టార్ట్ చేస్తాడు.
మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఏంటి ఈసారైనా హీరో గాడు చనిపోయినాడా అంటే ప్రెసిడెంట్ గారు వాడు ఇంకా చావలేదు అంటే సరే సరే మీరేం చేస్తారో నాకు తెలియదు, వెంటనే వాడిని ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి తీసుకొచ్చేయండి, ఇది నా ఆర్డర్. ఇన్ కేస్ మీరు కనుక హీరో గాని ప్రాణాలతో తీసుకురాకపోతే మీ సీట్లే చినిగిపోతాయని చెప్పి వీళ్ళను బెదిరిస్తుంటాడు. అలాంటప్పుడు హీరో గాని పంపించేది ఎందుకు, మళ్ళీ రప్పించేది ఎందుకు, ఏందో ఈ ప్రెసిడెంట్ గాడు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమైనా జరిగితే ఎలా తప్పించుకోవాలి అని చెప్పి మనోడు ముందే అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి రెడీగా ఉంటాడు కదా. సో ఇవన్నీ జరుగుతుంది అని చెప్పి నీకు ముందుగానే తెలుసా అంటే ఎగ్జాక్ట్ గా అంత తెలీదు, బట్ ఓ మాత్రం గెస్ట్ చేసి చెప్పగలను అని చెప్పి మనోడేదో మనోడికి తెలిసింది కొంచెం ఇంట్రెస్ట్ గా చెప్తా అంటే పక్కన తన్ని చూడండి, తను ఎప్పుడో పనుకునేసి ఉంటుంది. సర్లే తను కూడా కాసేపు రెస్ట్ తీసుకుని అని చెప్పి తన్ని పనుకోపెట్టేసి మనోడు కొంచెం దూరంగా వెళ్ళి కూర్చోంటే అప్పుడే ఏదో భారీ మొత్తంలో వస్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి టక్కులే ఏంద్ర అని చెప్పి నిదానంగా తిరిగి చూస్తే షార్ప్ గా ఉన్న పిల్ల పిల్ల క్రియేచర్స్ వందల్లో కాదు వేలల్లో ఒక అలలా ఒక్కసారిగా వస్తూ ఉంటుంది. దానిలో గనక మనోళ్ళు ఇరుక్కున్నారే అనుకోండి ముక్కలు ముక్కలు అయ్యేది కాదు, ఆ ముక్కలు కూడా మిగలదు. సో పరిగెత్తా వాడి దగ్గరికి వెళ్ళి పారిపోదాం రా అంటే వాడు తన్నే లాక్కొని దానికే ఎదురు వెళ్తాడా. అలా పరిగెత్తా వెళ్ళి ఆ బాక్స్ ఉంది కదా దాని లోపల వాళ్ళిద్దరూ పనుకునేస్తారు. ఇంకా క్రియేచర్స్ అని ఆ బాక్స్ మీద నుంచి వెళ్తుంది చూడండి, ఆ ఫోర్స్ కి ఆ బాక్స్ మొత్తం చిల్లులు పడిపోతుంది. అలా కాసేపటి వాటి దండయాత్ర ముగిసాక నిదానంగా బయటికి వచ్చి చూస్తే ఆల్మోస్ట్ అవి అన్ని వెళ్ళిపోయినాయన్నమాట. బట్ ఇప్పుడు ఆ బాక్స్ అనేది ఎందుకు పనికిరాదు, కానీ వన్ టైం యూజ్ కోసమే మనోడు తెలిసే దీన్ని తీసుకొచ్చింటాడు. ఆల్సో లోపలికి వెళ్లేదానికి ముందే తెలివిగా ఆ పోల్స్ ని, ఆ బ్యాగ్ ని, ఆ తాడుని అన్నిటిని లోపలికి తీసుకుని వెళ్ళింటాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని తీసుకుని ఇంకా నడవడం కొనసాగిస్తారు. అలా నడుస్తూ వెళ్తుంటే ఇంతసేపు ఉన్న సర్ఫేస్ లైట్ గా మారిపోయి కొంచెం బురద బురదగా నడవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఇవన్నీ ఇలా జరుగుతుంది తెలిసే మనోడు ముందుగానే ఆ పోల్స్ ని తీసుకొచ్చింటాడు కాబట్టి వాటిని యూజ్ చేసి నిదానంగా వెళ్తుంటారు. ఈ పక్క ఈ గుండోడి గుంపుని చూసుకుంటే వీళ్ళు కూడా ఎగ్జాక్ట్ గా మనోళ్ళ వెనకాలే వస్తుంటారు. బట్ వీళ్ళు మాత్రం ఎలా ఆ క్రియేచర్స్ నుంచి తప్పించుకున్నారు అనేది నాకు కూడా అర్థం కాలేదు. సరే ఏదో ఒకటి, బట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ గుండోడికి మాత్రం టైర్డ్ గా ఆయాసంగా ఉందంట. సో ఇక్కడే 3 గంటల దాకా రెస్ట్ తీసుకుందామంటే పోరా నువ్వు నీ గుండు ముఖము, ఇక్కడే 3 గంటలు ఉండిపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారా, మళ్ళీ వాళ్ళను వెతికి కనిపెట్టి వాళ్ళను ఫాలో చేయడం చాలా కష్టమైపోతుంది. సో వెంటనే నడవడం స్టార్ట్ చేయండి అంటే సిచ్యువేషన్ అర్థం కాని ఈ గుండోడు ఇక్కడ నేనా నువ్వా లీడరు, నేను చెప్పిందే మీరందరూ వినాలా అంటే పొరా గుండు నాయాలా, వాడికి ఎక్కడ వెళ్ళాలా ఎలా వెళ్ళాలని చెప్పి క్లియర్ గా తెలుసు, నిన్ను నమ్ముకుంటే అయినట్టే అని చెప్పి తను ఆ తాడు కట్ చేసి పరిగెత్తా వెళ్తా అంటే వాడు దాన్ని పట్టుకునేందుకు అని చెప్పి పరిగెత్తా వస్తుంటాడు. బట్ తెలియక ఏదో ఒక ఊపిలో కాలు పెట్టేసరికి అది సరసరసరని చెప్పి వాడిని లాగేసుకుంటా అంటే వాడు హెల్ప్ హెల్ప్ అని చెప్పి అరుస్తారు. బట్ తనేమో వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. వీడితో ఉంటే మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అదే హీరోని ఫాలో చేస్తే వాడికి ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం ఇంచ్ బై ఇంచ్ క్లియర్ గా తెలుసు కాబట్టి కనీసం వాడి వెనకాల వెళ్తే మనం సర్వైవ్ అయ్యేందుకన్నా ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళందరినీ లాక్కెళ్తా ఉంటుంది. బట్ ఒకే ఒక తాత మాత్రం పోనీలేని చెప్పి ఆ గుండోని కాపాడేస్తాడు. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళే ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ అన్నిటిని ఇచ్చేసి ఉంటారు కదా. సో తినడానికి ఏంది అంటే ఏం లేదు, ఆ బ్లాక్ కలర్ పురుగులు ఉన్నాయి కదా వాటిని పట్టుకొని అట్లే తినేయడమే. కనీసం బేర్ గిల్స్ అయినా దొరికిన వాటిని ఉడకబెట్టుకొని తినేదో కాల్చుకొని తినేదో చేస్తాడు. కానీ వీడేమో దాన్ని అట్లే పచ్చిగా తినేయమంటాడు. ఎందుకంటే ఉడకబెడితే దాని రుచి ఇంకా అధ్వానంగా ఉంటుందంట. సరే అని చెప్పి మన హీరోయిన్ కూడా అతి కష్టంగా తింటా అంటే ఇంతసేపు తర్వాత ఇప్పుడే మన హీరో వాడి గురించిన విషయాలు చెప్తాడు. మన హీరో సాదా సీదా వ్యక్తి కాదు, ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆ ప్రెసిడెంట్ కి అడ్వైజర్ గా పనిచేసింటాడు. అంటే దగ్గర ప్రెసిడెంట్ కి రైట్ హ్యాండ్ అనమాట. నువ్వు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు నిన్నెందుకు చావడానికి ఇక్కడ వదిలేసినారు అంటే యాక్చువల్లీ చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ని ఎవ్వరికి చెప్పకూడదు అన్నప్పుడు మన హీరో దాన్ని సీక్రెట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పేద్దామని చెప్పి ట్రై చేసింటాడు. కానీ ఆ విషయం వాళ్ళకు తెలిసిపోయింది తెలియగానే వెంటనే వాడే వెళ్ళి సరెండర్ అయిపోయింటాడు. వాడు అలా సరెండర్ అవ్వడం వల్ల మాత్రమే వాళ్ళు లీగల్ గా మనోని చంపలేకపోయినారనమాట. బట్ ఇలా అయినా చంపేద్దామని చెప్పి ఇలా వీళ్ళతో వదిలేస్తుంటారు. సరే ఏదో మారుద్దాము మంచి చేద్దాం అనుకున్నావు, కానీ లాస్ట్ కి చూసివా పవర్ ఉన్న వాడిదే పై చేయింది, నువ్వు తిండి తిప్పలేక తనకలాడుతున్నావు అంటే లేదు ఇక్కడే ఒక చిన్న తిరకాసు ఉంది అంటాడు. యాక్చువల్లీ విషయం ఏంటంటే మనం స్టార్టింగ్ సీన్ లో మాట్లాడుకున్నాం కదా, ఈ ప్లానెట్ లో జరిగే ప్రతి విషయాన్ని ఒక మెయిన్ కంప్యూటర్ లో స్టోర్ చేస్తారు అని చెప్పి ఆ మెయిన్ కంప్యూటర్ లో ఒక మైక్రో వైరస్ ని ఎక్కించేసి వచ్చేసినాడంట. ఇప్పుడు ఆ వైరస్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్ గా స్ప్రెడ్ అయిందే అనుకోండి, ఈ ప్లానెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం పోయేదే కాక క్రిమినల్ రికార్డ్స్, జ్యుడిషియల్ రికార్డ్స్ అన్ని పోతాయి. ఈవెన్ ఈ గవర్నమెంట్ పడిపోయేందుకే ఛాన్స్ ఉంది. బట్ ఆ కంప్యూటర్ లో ఉన్న మైక్రో వైరస్ ని డిస్ట్రాయ్ చేసేందుకు కావాల్సిన కోడ్ కేవలం నా దగ్గర మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా సర్వనాశనమే జరుగుతుంది అంటాడు. సరే అంతలోపే ఆ వైరస్ ఉంది కనిపెట్టేసి అప్పుడు నీ కోసం వెతుక్కొని వస్తే ఏంటి పరిస్థితి అంటే ఏం లేదు, అంతలోపే మనం ఆ ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనే ప్లేస్ లోకి రీచ్ అయిపోయింటాం కాబట్టి
కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోలేరు. ఒకవేళ అంతలోపే నన్ను పట్టేసుకున్నా కూడా ఏం పర్లేదు, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ని అందరికీ చెప్పేసా కాబట్టి రెండు పక్కల వాళ్ళకే నష్టం అంటాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎందుకు ప్రెసిడెంట్ గారు స్టార్టింగ్ లో మనోని చావమని చెప్పి వదిలేసి మళ్ళీ వాడిని ఎలా అయినా ప్రాణాలతో తీసుకురమ్మని చెప్పినాడు అనేది. అట్లే ఈ పక్క హెడ్ క్వార్టర్స్ లో చూసుకుంటే మనోడు దింపిన ఆ వైరస్ బాగా పనిచేస్తుందేమో. సో కమ్యూనికేషన్ కి చెప్పి కొన్ని శాటిలైట్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ పడిపోవడం స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత అక్కని చూసుకుంటే ఆ గుండోని లేపేసినాము, ఇంకా వీళ్ళందరూ మన మాటే వింటారు, ఇంకా మనం కూడా మన హీరో వెనకాలే వెళ్ళి ఎలానే బతికిపోదామని చెప్పి వాడి వెనకాలే వెళ్తా అంటే అప్పుడే దూరంలో ఎవడో కనిపించేసరికి వాడు హీరోనే ఏమో అనుకొని పరిగెత్తా వెళ్తుంది. బట్ వాళ్ళు ఈ ప్లేస్ లో ఉండే సైకోల్ అనమాట. వాళ్ళిద్దరూ కలిసి తన్ని పట్టుకునేసరికి దాన్ని చూడగానే మిగతా వాళ్ళందరూ పారిపోతారు. కానీ వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని లాక్కెళ్తాంటారు కదా, తను గట్టిగా అరుస్తా అంటే ఆ సౌండ్ మన హీరోని వినిపించేస్తుంది. బట్ మనోళ్ళు వచ్చి తన్ని కాపాడే లోపే వాడు రాయితో ఒక్కటిచ్చి తన్ని అక్కడే చంపేస్తాడు. ఇలాంటి దారుణమైన ప్లేసెస్ కి మనుషుల్ని పంపించి మనుషులు చాలా క్రూరంగా చనిపోవాలని చెప్పి ఎవరు చెప్పినారో అని చెప్పి తను తిట్టుకుంటా అంటే యాక్చువల్లీ ఇలా కూడా మనుషుల్ని పనిష్ చేయొచ్చు అని చెప్పిందే మన హీరో అంట. ప్రెసిడెంట్ దగ్గర అడ్వైజర్ గా పనిచేస్తున్నాడు కదా, సో ఊరికే ఒక అడ్వైస్ ఇచ్చినట్టున్నాడు. వాయనేమో సీరియస్ గా తీసుకునేసి దీన్ని ఇంప్లిమెంటే చేసి ఉంటాడు. కానీ కర్మ చూసినారా, లాస్ట్ కి వాడే క్రియేట్ చేసిన ఉచ్చులో వాడే ఉచ్చి ఇరుక్కున్నాడు. అతే పక్క ఆ గుండోని తాతను చూసుకుంటే వాళ్ళిద్దరూ నచ్చుకుంటా వస్తుంటే అక్కడే వీళ్ళు ముగ్గురు ఆ సైకోలకి భయపడి దాక్కుంటారు. అందులోనూ ఆ అమ్మాయి వాడికి వెన్నుపోటు పొడి చేసి వెళ్ళిపోయింది కదా, సో తన్ని చంపేద్దామని చెప్పి వాడు ట్రై చేసంటే నాకు తెలిసిన నిజాలని చెప్తాను, దయచేసి నన్ను వదిలే అంటే ఫస్ట్ చెప్పు ఆ తర్వాత ఆలోచిస్తా అని చెప్పేసరికి నిజానికి హీరో గాడు ప్రెసిడెంట్ దగ్గర అడ్వైజర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి వాడిని కనుక చంపేస్తే నా పైన క్రిమినల్ రికార్డ్స్ అన్ని తీసేసి నన్ను స్వేచ్ఛగా వదిలేస్తాను అని చెప్పినారు అని చెప్పేసరికి ఓహో ఇన్ కేస్ నేను కనుక వాడిని చంపినట్లయితే నాకు కూడా అదే స్వేచ్ఛ లభిస్తుంది కదా అని చెప్పి వీడు ఆలోచిస్తాడు. కానీ ఆ అసైన్మెంట్ ఇచ్చింది తనకు, అలాంటప్పుడు తను వాడిని చంపేస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని ఆలోచించినప్పుడు అప్పుడే తన కాలికి ఒక ట్రాకర్ ఉంది అని చెప్పి కనిపెట్టేస్తాడు. ఎక్కడ తను మాత్రం తప్పించి వెళ్ళిపోద్దేమో అదే మనం తన ట్రాకర్ ని తీయేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళే ఈ ప్లేస్ కి వచ్చి చెక్ చేస్తారు కదా, అప్పుడు మనం వాళ్ళని యూజ్ చేసి తప్పించుకునేచ్చు అని చెప్పి ఆ ట్రాకర్ ని తీద్దామని చెప్పి వీడు అనుకుంటాడు. బట్ ఆ ట్రాకర్ తన కాల్ లోపల ఉందేమో, ఎక్కడ వాడు కాళ్ళని నరికేస్తాడేమో అని చెప్పి భయపడిపోయి వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెత్తా వెళ్తా అంటే దమ్మని చెప్పి ఒక మట్లో పడిపోతుంది. అలా పడగానే అదిదో ఒక స్పైడర్ వెబ్ లా ఉంటుంది. అది తన శరీరం మొత్తాన్ని అల్లుకునేసి తన్ని అక్కడే లాక్ చేసేస్తుంది. ఇక తను ఫుడ్ వాటర్ లేకుండా అక్కడే ఆకలితో చనిపోవాలన్నమాట. తగిన శాస్త్ర జరిగింది అని చెప్పి వాళ్ళు కూడా హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతారు. అట్లే పక్క హెడ్ క్వార్టర్స్ లో చూసుకుంటే వీళ్ళే అనమాట ఆ అమ్మాయిని పంపించింటారు. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది తెలియగానే వెంటనే వాడు ఇంకో సోల్జర్ ఉంటాడు కదా, వాడికి వీడి గన్స్ కలెక్షన్ చూపించి దీంట్లో ఏ గన్ అన్నా ఎత్తుకోపో, మన దగ్గర ఉన్న లేజర్ గన్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో వర్క్ అవ్వవు, బట్ ఇవి బుల్లెట్ ఉన్న గన్స్ కాబట్టి ఎక్కడైనా సూపర్ గా పనిచేస్తుంది, వాటిని యూజ్ చేసి ఎవరినైనా చంపుకో, బట్ హీరో గాని మాత్రం ప్రాణాలతో ఈ ప్లేస్ కి తీసుకురావాలి అని చెప్పి ఉన్న గన్స్ అన్నిటిని ఇచ్చి వాడిని ఒక స్పేస్ షిప్ లో పంపిస్తాడు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఏదో దొరికేసింది అని చెప్పి ఆ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూస్తే తప్పని చెప్పి ఏదో బ్లాక్ కలర్ పౌడర్ లాంటిది మొగానికే కొడుతుందో లేదో వెంటనే వాడు అక్కడే చనిపోతాడు. దాన్ని చూసి భయపడిపోయిన తాత పరిగెత్తా మనోళ్ళ దగ్గరికి వచ్చేసి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, ఆ గుండోడు మరీ దారుణంగా ఉన్నాడు, అందరినీ చంపేస్తున్నాడు అని చెప్పి ఆయన పరిగెత్తా వస్తుంటే మన హీరోకి క్లియర్ గా అర్థమైపోతుంది ఆ ముసలోడు ఏదో నాటకాలు చేస్తున్నాడు అని. సో క్రిస్టినా ఏం పట్టించుకోకుండా నడువు అని చెప్తాంటే లేదు పెద్ద ఆయనకి ఏదో మన సాయం కావాల్సి వస్తుంది, ఆయన ఏదో మనకు చెప్పేందుకే వస్తాను అని చెప్పి తను వెనక తిరిగి వాయిన్ దగ్గరికి వెళ్ళేసరికి తన కోసం మన హీరో ఆగుతాడో లేదో అప్పుడే ఏదో గాల్లో నుంచి తప్పుని మనోడు నెత్తిగే పడి అక్కడే పడిపోతాడు. యాక్చువల్లీ అది ఆ గుండోడేసిన బూమరాంగ్ అనమాట. లాస్ట్ కి మన హీరో అనుకున్నట్టుగానే వాళ్ళు ట్రాప్ చేసి మనోని పడగొట్టేసినారు. నిదానంగా లేచి చూసే మనోడి చేతులు కాళ్ళు కట్టేసి ఉంటారు. యాక్చువల్లీ ఈ గుండోడు గాడి ప్లాన్ ఏంటంటే ఆ అమ్మాయిని చంపేసినాడు కదా, సో ట్రాకర్ కూడా పోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయిని వెతకడానికి అని చెప్పి వీళ్ళు ఈ ప్లేస్ కి వస్తారు. విచ్ మీన్స్ ఆ జైలు ఉంది కదా ఆ ప్లేస్ కనమాట. వాడు ఆ విషయం తెలుసుకుని దానికి దగ్గరలోనే వెయిట్ చేసా ఉంటాడు. వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వెంటనే మన హీరోని వాళ్ళకి అప్పగించేసి వీడు స్వేచ్ఛని కోరుకుందామని. చూడరా గుండు నున్నగుంది, తలపైన మసాలా నూరేసి నన్ను తీసుకెళ్లిపోతారే గాని నీకు మాత్రం వాళ్ళు సాయమే చేయర్రా అంటే అది ఎలా చేసుకోవాలో నాకు తెలుసులే అంటాడు. సరే వీళ్ళేమైనా చేసుకుని చెప్పి మన హీరోయిన్ మన హీరోకి కిస్ ఇచ్చేందుకు చెప్పి దగ్గరకు వచ్చి ఒక చిన్న పాకెట్ నైఫ్ ని ఆ గుండోడికే తెలియకుండా ఇచ్చేస్తుంది. సరే ఇప్పటికే లేట్ అయింది పద వెళ్దామంటే నా వల్ల నడిచే కాదప్పా, నెత్తిపైన ఒక్కడేసినావు కదా, సో నా వల్ల నడిచే కాదు మోసుకెళ్తావంటే మోసుకెళ్ళు, అంతేగాని నా వాళ్ళంతా నడిచే కాదు అని చెప్పేసరికి ఇంకా వాడికి కూడా తప్పదు కదా, సో బలవంతంగా వాడిని మోసుకెళ్తాడు.
అట్లే ఈ పక్క ఆ సోల్జర్ని చూసుకుంటే దొంగలు హంతకులు క్రిమినల్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఒక జైల్లో దాక్కునేందుకు అని చెప్పి వస్తారు కదా, ఆ ప్లేస్ కి వీడు ముందుగానే వచ్చేసి ఉంటాడనమాట. యాక్చువల్లీ ఈ ప్లేస్ కి ఆ గుండోడు కూడా మన హీరోని మోసుకొస్తున్నాడు. బట్ మనోళ్ళు ఇంకా అక్కడికి రాలేదు అని చెప్పి వాళ్ళకు తెలియదు కదా. సో అక్కడున్న వాళ్ళందరినీ పడగొట్టేసి ఎవరన్నా కొత్తగా వచ్చినారా అని చెప్పి వాళ్ళని అడుగుతా అంటే వాళ్ళు ఉన్నదే చెప్తారు, ఎవరు రాలేదురా అంటే అయినా కూడా వాళ్ళందరినీ పడగొట్టేస్తారు. దాంట్లో ఒకడికి కోపం వచ్చేసి ఒక సోల్జర్ ని అటాక్ చేసేసరికి ఇంతసేపు నార్మల్ గా కొట్టుకుంటా వచ్చిన వీళ్ళు ఇప్పుడు గన్స్ బాంబ్స్ అని చెప్పి వాటన్నిటిని యూజ్ చేసి వాళ్ళందరినీ క్లీన్ గా లేపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోతారు. అట్లే మెయిన్ ఎంట్రన్స్ లో చూసుకుంటే గుండోడు గుంపు నుంచి ఒక స్పెక్స్ ఆయన మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్దామని చెప్పి నిదానంగా వెళ్తా అంటే అప్పుడే చుట్టూ ఆ వేలు రావడం స్టార్ట్ చేసేసరికి వెంటనే సైలెంట్ గా కూర్చునేస్తాడు. అది తెలియని ఆ సోల్జర్ గడు ఆ ప్లేస్ కి వచ్చి వీని బెదిరిస్తా అనే పేరుతో గట్టిగా అరిచేసరికి వెంటనే ఆ క్రియేచర్ బయటికి వచ్చి వాడిని ఆ పక్క ఈ పక్క కొట్టి వాడిని అట్లే లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయినాడు కాబట్టి వాడి గనిని వీనెత్తుకునేస్తాడు. పర్లేదే, గుండోడు కూడా తెలివైనోడే, ఎక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే వాళ్ళు పట్టేస్తారేమో అని చెప్పి ఏదో ఒక చిన్న దొడ్డిదారిలో నుంచి లోపలికి వచ్చేసి మనోని అక్కడే కట్టిపడేసి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి పిలుచుకోసాను అంటే రే ఇప్పటికే అర్థం చేసుకోరా, నన్ను ఇచ్చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నిన్ను చంపేస్తారా అంటే ఏం లేదు నేను చూసుకుంటాను చెప్పి వెళ్తాడు. ఆ పక్క ఈ పక్క అని చెప్పి వెతుకుతుంటే ఈజీగానే ఆ సోల్జర్ని కనిపెడేస్తాడు. మర్యాదగా హీరో ఎక్కడున్నాడో చూపిస్తే నీకే మంచిది అంటే మర్యాదగా నేను హీరో ఎక్కడున్నాడో చూపిస్తాను, బట్ దానికి బదులు నన్ను ఫ్రీగా వదిలేలా, నాకు స్వేచ్ఛనివ్వాలి అంటే ఓకే తీసుకో అంటాడు. మిమ్మల్ని నమ్మలేం నాయన, మీకు కావాల్సింది దొరికినాక మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తారో మీకే తెలీదు, సో గ్యారంటీగా ఏమైనా కావాలి అంటే ఓహో గ్యారంటీనా అయితే ఈ గన్ను తీసుకొని చెప్పి చేతిలో షూట్ చేస్తున్న గన్ను తీసేస్తాడు. ఇంకా వాడు గుడ్డిగా నమ్మేసి మన హీరో ఉన్న ప్లేస్ కి పిలుచుకొచ్చి చూస్తే అక్కడ మన హీరో ఉండడు. మన హీరోయిన్ ఆల్రెడీ ఒక కత్తి ఇచ్చింది కదా, దాన్ని యూజ్ చేసి ఆ తాళ్ళంతా కట్ చేసుకునేసి మన హీరో ఈజీగా అక్కడ నుంచి తప్పించుకునేసి ఉంటాడు. ఓకే గుండోడు ఏదో ప్లాన్ తోనే వచ్చినాడు అని అర్థం చేసుకొని మెల్లగా ఆ గన్ని రీలోడ్ చేస్తాడో లేదో ఆ సౌండ్ వీడికి వినిపించేస్తుంది. ఎక్కడ వీని షూట్ చేస్తాడేమో అని చెప్పి టక్కున గన్ అయితే షూట్ చేద్దాం అనుకుంటే దాంట్లో బుల్లెట్లు లేవు. ఇంకేముంది గుండోడికి గుండు మీద తప్ప ఇంకా అన్ని చోట్ల కాల్ చేసి పడగొట్టేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్ ఆ ముసలోడు ఉన్న ప్లేస్ ని కనిపెట్టేసి ఆ ముసలోని ఫస్ట్ లేపేసి మర్యాదగా బయటికి వస్తావా లేకుంటే నీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా లేపేస్తున్నా అని చెప్పి బెదిరిస్తా అంటే ఇంకా మన హీరో కూడా ఆల్మోస్ట్ బయటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. సరెండర్ అయిపోదామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. అప్పుడే పక్క పిల్లర్ లో చూసుకుంటే ఇంతసేపు ఒక ఆయన ఒక సోల్జర్ దగ్గర నుంచి ఒక గన్ను తెచ్చేసి ఉంటాడు కదా, వాయన ఉండేసరికి ఏమనుకోకుండా ఒక చిన్న హెల్ప్ చేస్తారా, వాడు తన్ని వదిలిన తర్వాత తన్ని సేఫ్ గా ఇక్కడ నుంచి బయటికి పిలిచుకెళ్ళిపోండి, బట్ దానికి మధ్యలో ఏదైనా వాడు తేడాగా చేస్తే ఫస్ట్ నన్ను చంపేయండి అని చెప్పేసరికి సరే అని చెప్పి ఆయన ఒప్పుకుంటాడు. ఇంకా నిదానంగా వెళ్ళి వాడి దగ్గర సరెండర్ అయిపోతా అంటే వాడు మన హీరోయిన్ వదిలేస్తాడు. ఇంకా మన హీరోయిన్ బయటికి వెళ్తా ఉంటుంది, మన హీరోను వాడి దగ్గరికి వెళ్తా అంటాడు. అప్పుడే కరెక్ట్ టైంకి ఆ గుండోడు ఎక్కడి నుంచో వచ్చి సరక్ అని చెప్పి వాడికే గుచ్చేస్తాడు. మనం చచ్చిపోయినా పర్లేదు ఇంకొకరు మాత్రం బతకూడదు అనుకునే మెంటాలిటీ కదా మనది. సో టక్కున మన హీరోని షూట్ చేసేసరికి తను అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనోడికే తెలుస్తుంది ఆ సోల్జర్ గాడు నార్మల్ గన్ అనుకొని మత్తు ఇంజెక్షన్ ఉన్న గన్ని మన హీరోనికి షూట్ చేసింటాడు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏ ప్రమాదము లేదు, జస్ట్ తను అన్కాన్షియస్ లో ఉందంతే. బట్ ఈ గుండోడికి కూడా చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్ చేసేందుకు కూడా కాదు కాబట్టి ఇంకా వాడిని కూడా అక్కడే వదిలేసి వీళ్ళు ముగ్గురు మాత్రం బయటకు వచ్చేస్తారు. అక్కడ ఒక పెద్ద సముద్రం కనిపిస్తుంది అండ్ ఆ సముద్రంలో అక్కడక్కడ కొన్ని ఐలాండ్స్ లా ఉండేసరికి కొంపదీసి ఇదేనా ఆ ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్, ఇంతేనా ఉండేది అంటే అప్పుడే మన హీరో ఒక పోల్ పెట్టి బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే అప్పుడే వాడు ఒక విషయాన్ని కనిపెడతాడు. యాక్చువల్లీ ఆ వాటర్ పైన తేలుతుంది కదా, అవి ఏది ఫిక్స్డ్ ఐలాండ్స్ కాదనమాట, గడ్డి పాచి ఇవన్నీ కలిసిపోయి వాటర్ పైన తేలుతుంది. ఆల్సో కొంచెం సాలిడ్ గాను ఉండేసరికి ఓకే ప్రస్తుతానికి ఇదే మన పడవ అని చెప్పి వాళ్ళు ముగ్గురు దానిపైన ఎక్కేస్తారు. గాలి కాన్స్టాంట్ గా వస్తే చాలు వీళ్ళు ఈజీగా ఇంకో ఒడ్డుకి చేరిపోవచ్చు అనమాట. అందుకోసమనే మన హీరో కూడా వాడి షర్ట్ అంతా తీసి నిలబడుకో ఉంటాడు, ఆ గాలికైనా ఐలాండ్ అట్లే వెళ్తుందేమో అని. కాసేపటికి మన హీరోయిన్ కూడా కాన్షియస్ లోకి వచ్చేస్తుంది. బట్ విషయం ఏంటంటే వీళ్ళు వెళ్తున్నారు కదా, అది ముగ్గురిని ముయ్యలేకపోతుందేమో, సో కొద్దిగా మునిగిపోతా వస్తుంది. ఆల్రెడీ ఆ స్పెక్స్ ఆయనకు భుజంలోనే ఒక బుల్లెట్ దిగిందనమాట. సో ఆ ఒడ్డుకు వెళ్ళి వీణ బతుకుతాడనే గ్యారంటీ వీనికే లేదు కాబట్టి కనీసం వీళ్ళిద్దరైనా బతకని చెప్పి ఆ ఒడ్డు నుంచే దిగేస్తాడు. సారీ ఆ పాచి నుంచి వాటర్ లోకి దిగేస్తాడు. ఆయన దిగిన కాసేపటికే మనోళ్ళకే అర్థమవుతుంది ఆయన దిగేసినాడు అని. ఎంత పిలిచినా రాడు, ఎన్ని తాళ్ళేసినా రానంటున్నాడు. మధ్యలో బ్లడ్ వేరే ఎక్కువ పోతుంది కదా, సో ఏదో ఒక భయంకరమైన క్రియేచర్ వచ్చి సర్రం లాక్కెళ్ళిపోతుంది.
అట్లే ఈ పక్క కమాండర్ గాని చూసుకుంటే ప్రెసిడెంట్ నుంచి ఫుల్ ప్రెషర్ వస్తూ ఉంటుంది. ఎలా అయినా హీరో గాని ప్రాణాలతో తీసుకురండి రండి అని చెప్పి. బట్ వీడి వల్ల చేత కాలేదు కదా, సో కనీసం వాడిని చంపేసనా రండి అని చెప్పి వీడు ఆర్డర్ పాస్ చేస్తాడు. బట్ అప్పటికే ఆ వైరస్ సగం పైన స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు ఏది ఆగిపోతుంది అని చెప్పి ఎవరికి తెలీదు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే మనోని చంపేద్దామని చెప్పి ఆ స్పేస్ షిప్ కూడా వచ్చేస్తుంది. బట్ మనోళ్ళు ఏమనుకుంటారంటే మనోని కాపాడడానికే వచ్చిందేమో అనుకుంటారు. కానీ వచ్చినోడు షూట్ చేసే లేపేద్దామని చెప్పి టార్గెట్ సెట్ చేస్తా అంటే కరెక్ట్ టైంకి ఆ వైరస్ ఫుల్ గా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ షట్ డౌన్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ వీడి స్పేస్ షిప్. అమ్మయ్య బతికిపోయినామని చెప్పి మన హీరోని సంతోషపడతా అంటే మన హీరో దేన్నో చూసి షాక్ అయినట్టు చూపిస్తారు. ఏంద్రని చెప్పి అట్లే జూమ్ అవుట్ చేసి చూస్తే ఇంకా వెళ్లేందుకు లేదనమాట, డైరెక్ట్ గా కిందికి వెళ్ళిపోవడమే. సో కనీసం కింద పడేటప్పుడు చెయ్యో కాలంలో విరగకుండా ఉంటుంది అని చెప్పి ఆ పాచి ఉంది కదా దాన్నే ఒక బెడ్షీట్ లా కప్పుకునేసి అంత హైట్ నుంచి కింద పడిపోతారు. లక్కీగా మనోళ్ళిద్దరికి ఏం కాలేదనమాట. బట్ మనోడు ఎందుకు పిచ్చెక్కిన కోతిలా అరుస్తున్నాడు అంటే యాక్చువల్లీ ఇక్కడ ప్రెసిడెంట్ కోసం అని చెప్పి ఒక బంకర్ ఉందంట. బంకర్ లోపల ఒక స్పెషల్ స్పేస్ షిప్ ఉందంట. ఏదైనా ఎమర్జెన్సీ టైమ్స్ లో ప్రెసిడెంట్ దాన్ని తీసుకుని ఇక్కడ నుంచి పారిపోవచ్చు అంటాడు. ఓకే, ఇప్పుడు దానికి ఎందుకు మన హీరో అలా అరుస్తున్నాడు అంటే దాన్ని ఓపెన్ చేసేందుకు ఆ బంకర్ ని ఓపెన్ చేసేందుకు ఒక 4 డిజిట్ పాస్వర్డ్ కావాలన్నమాట. మనోడు ఆయనకు అడ్వైజర్ కాబట్టి ఆల్మోస్ట్ మనోడికి 3 నంబర్లు తెలుసు. బట్ ఆ లాస్ట్ డిజిట్ ఏంది అని చెప్పి ఆయనకు మాత్రమే తెలుసు, ప్రెసిడెంట్ కు మాత్రమే తెలుసు. మోస్ట్లీ మ్యారేజ్ డేనో బర్త్డేనో బిడ్డ పుట్టిండేనో అని చెప్పి మోస్ట్లీ పర్సనల్ ఈవెంట్స్ కి సంబంధించిన నంబర్సే పెట్టింటాడు కదా. సో ఆ మట్టి పైన రాసినాడు కదా అవన్నీ ఆయనకు సంబంధించిన నంబర్స్ అనమాట. ఒక్కొక్క డేట్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అలా వాటన్నిటిని ఫిల్టర్ చేసి ఒక నంబర్ ని సెలెక్ట్ చేసి దాన్ని ఆ లాస్ట్ నంబర్ అనుకుని ఎత్తేసింటాడు. కానీ తప్పైపోయి ఉంటుంది కాబట్టి ఇంకా 2 ఛాన్సెస్ మాత్రమే ఉంటుంది. ఎలా అని చెప్పి వాడు తల గోక్కుంటా అంటే ఇప్పుడే మన హీరోయిన్ మనోడి దగ్గరకు వచ్చి మీరు ఆ నంబర్ వేసేదానికి ముందు ఏమైనా మాట్లాడుకున్నారా అంటే బోల్డ్ అని మాట్లాడుకున్నామంటే లేదు ఏదైనా ముఖ్యంగా ఏదైనా ఇంపార్టెంట్ గా ఉన్నది మాట్లాడుకున్నారా అంటే నాకు తెలిసి ఒక పొడుపు కథ అడిగినాను. యాక్చువల్లీ దాని యొక్క ఆన్సర్ 10 వస్తుంది. బట్ అక్కడ కావాల్సింది మనకు ఒకే ఒక డిజిటే కదా, సో 10 కాదు కదా అంటాడు. ఓకే కరెక్టే 10 అని చెప్పి నీకు తెలుసు, కానీ ఆయన ఏం చెప్పినాడు అంటే 9 అంటాడు. సరే దానికి నిజమైన ఆన్సర్ 9 కాదు 10 అని చెప్పి నువ్వు ఆ రోజే చెప్పినావా అంటే లేదబ్బా ఎంతైనా వాని ప్రెసిడెంట్ కదా, సో ఆయన చెప్పేదే కరెక్ట్ అని చెప్పి నేను వానికి డబ్బా కొడితే అంటే అయితే దాని ఆన్సర్ ఖచ్చితంగా 9. నీకు తెలిసిన 3 నంబర్స్ వేసి లాస్ట్ గా 9 వెయ్యి అని చెప్పేసరికి ఇంకా మనోడు కూడా వాడి ఫింగర్ ప్రింట్ వేసి ఆ 3 నంబర్స్ వేసి లాస్ట్ గా 9 వేస్తాడో లేదో వెంటనే ఆ డోర్స్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంకేముంది లోపల ఒక సింగిల్ సీటర్ స్పేస్ షిప్ ఉంది కాబట్టి ఆ ఒక్క సీట్ లోనే వాళ్ళిద్దరూ అతి కష్టంగా కూర్చొని ఆ ప్లానెట్ నుంచే బయటికి వెళ్ళిపోతారు. ఇంకా ఏదో ఒక ప్లానెట్ కి వెళ్ళినా కూడా వాళ్ళు హ్యాపీగా బతికేయచ్చు. ఇంకా ఇంతటితో మూవీ కూడా అయిపోయింది. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? అంతే గాయస్. ఇంకా ఎవరన్నా మన సెకండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.